హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఎల్ఎస్‌జీ అనగానే గుర్తుకొచ్చేది లాస్ట్ సీజన్ ఐపీఎల్‌లో లక్నో వాళ్ళు 165 కొట్టడము. ఆ 165 రన్స్‌ని అభిషేక్, హెడ్ ఓన్లీ ఇద్దరే 9.4 ఓవర్స్‌లో టార్గెట్‌ని ఫినిష్ జేయడం జరిగింది. చాలా కీలకమైన మ్యాచ్‌గా నిలిచింది లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో ఈ ఎల్ఎస్‌జీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్. ఈ మ్యాచ్ తర్వాతనే ఎల్ఎస్‌జీ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్‌ని, ఎల్ఎస్‌జీ ఓనర్ అయినటువంటి సంజీవ్ గోయంకా స్టేడియంలోనే పబ్లిక్‌గా అన్ని కెమెరాలు చూస్తుండగా తన కోపాన్ని కేఎల్ రాహుల్ పైన ప్రదర్శించడం, ఇలా అన్నీ జరిగి కేఎల్ రాహుల్ ఎల్ఎస్‌జీ నుండి బయటకొచ్చేయడం, మళ్ళీ మెగా ఆక్షన్‌లో డీసీకి వెళ్ళిపోవడం. ఎల్ఎస్‌జీకి కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ని మోస్ట్ హైయెస్ట్ అంటే ఐపీఎల్ ఆక్షన్‌లోనే హైయెస్ట్ ప్రైజ్ ఇచ్చి ఎల్ఎస్‌జీ ఓనర్ రిషబ్ పంత్‌ని ఆప్షన్‌లో తీసుకోవడం జరిగిందనమాట. ఇన్ని పక్కన పెడితే ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్‌హెచ్ స్ట్రాంగ్ టీమే. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ బౌలింగ్ ఎంతైనా వీక్‌గానే ఉంది. మనం ఆల్రెడీ వీడియోలో ముందే మాట్లాడుకున్నాం. ఎల్ఎస్‌జీ విషయానికొస్తే ఎల్ఎస్‌జీకి బౌలింగ్ వీక్ ఉంది. కానీ బ్యాటింగ్ మాత్రం ఎస్ఆర్‌హెచ్ లానే బ్రిలియంట్ ఓపెనింగ్‌తో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. మొన్న డీసీ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో చూసాం. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్ వీళ్ళు మళ్ళీ బెస్ట్ ఫినిషర్ డేవిడ్ మిల్లర్ వీళ్ళే కాదు మిగిలిన వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. కానీ కెప్టెన్సీ మిస్టేక్స్ వల్లనో లేకపోతే ప్లేయర్స్ మిస్టేక్ అంటే ఫీల్డింగ్ లాంటి మిస్టేక్స్ వల్లనో డీసీ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏం చేయాలంటే రిషబ్ పంత్ కెప్టెన్సీలో బాగా రెస్పాన్సిబుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎల్ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయంకాతో తిట్లు తినాల్సి ఉంటుందేమో మరి. సరే, ఈరోజు మ్యాచ్ విన్ అవ్వాలి అనుకుంటే 2 టీమ్స్ బౌలింగ్‌ని సెట్ జేసుకోవాలి ఖచ్చితంగా. ఎస్ఆర్‌హెచ్‌కి పెద్దగా బౌలింగ్‌లో చేంజెస్ ఉండకపోవచ్చు అని నాకనిపిస్తుంది. కానీ లక్నో మాత్రం ఖచ్చితంగా కొన్ని చేంజెస్ జేస్తారు అని అనుకుంటున్నా. ఆవిష్కాన్ని తీసుకొస్తారనుకుంటున్నా. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు గూడా బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కట్‌ని లేకపోతే ఇంకా ఎవరైనా చాలా మందున్నారు. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తే బావుంటది. ఎందుకంటే చెప్పలేం ప్రతి మ్యాచ్ మన సైడే ఉంటది అని చెప్పుకోలేం గదా! కాబట్టి 2 టీమ్స్ మంచి బౌలింగ్‌ని సెట్ జేసుకోవాల్సుంటది. అయితే ఈరోజు మ్యాచ్‌కి టాస్ ఎంత ఇంపార్టెంటో నాకర్థమవుతుంది. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి ఛాన్సెస్ రావాలి అంటే టాస్ విన్ అవ్వడం 2 టీమ్స్‌కి చాలా ఇంపార్టెంటే. లాస్ట్‌కి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే రిషబ్ పంత్ కెప్టెన్సీ. రిషబ్ పంత్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు చిరాకు పడకుండా సీరియస్‌గా ఉండాలి. లేదు నేను ఇలాగే ఉంటాను అనుకుంటే గోయంకా అంకుల్‌తో క్లాసులు తప్పవు. ఏది ఏమైనా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌రా పబ్లిక్‌గా తిడితే మాత్రం చూస్తూ ఊరుకోడు. ఏదైతే అయిందని తన వంతు అగ్రెషన్‌ని గోయంకా గారికి చూపిస్తాడనుకోండి. కేఎల్ రాహుల్ సంజీవ్ గోయంకా తిట్టినా కూడా సైలెంట్‌గా పాపం తను సైలెంట్‌గా ఉన్నాడు. వెళ్ళిపోయాడు టీమ్ నుంచి గానీ రిషబ్ పంత్ అట్లా కాదు. సో, రిషబ్ పంత్‌ని తక్కువ అంచనా వేయలేం. గోయంకా అంకులే జాగ్రత్తగా ఉండాలి అని నాకనిపిస్తుంది. సో, ఇదన్నమాట ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి ప్రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.